2025 సంవత్సరం మే నెల 11వ రాశి కుంభరాశి పెడతారు. ఈ కుంభరాశికి ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని జరిగింది. ఈ ఏలినాటి శని చివరి భాగం, ద్వితీయ భాగం. ద్వితీయంలో డబ్బుని ఇస్తాడు, రావాల్సిన డబ్బులు వస్తాయి, చాలా వరకు బాగుంటుంది. కానీ నెలలో అనవసరమైన వ్యాధులు వచ్చి వ్యాధుల ద్వారా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏమి ఉండదు, జలుబు, ఎన్ని మందులు వాడినా తగ్గదు, ఎన్ని పరీక్షలు చేసినా ఏమిటో అర్థం కాదు. చివరికి ఈ మందులు వాడుతూ 10 రకాల పరీక్షలు చేసి ₹1,00,000 ఖర్చు పెట్టి చివరికి ఏమీ లేదంటారు. అప్పుడే జనం తగ్గిపోతుంది, రోగం ఉండదు, డబ్బులు వదులుతాయి. ఇట్లాగే ఏది కొనాలనుకుంటావు, ఏది కొనవు. మంచి చేసే డబ్బులు వృధాగా అయిపోతాయి. బంగారం కొనాలనుకుంటావు, డబ్బులు తెచ్చి ఇంట్లో పెడతావు. ఇవాళ పోదాం, రేపు పోదాం, రేపు పోదాం అనుకుంటూ ఈ డబ్బులు మొత్తం ఇంట్లోనే ఖర్చు పెట్టేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏదో రకం సమస్య, వ్యాధులు, అందులో పొల్యూషన్ ఎక్కువగా ఉంది, గాలి పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, అందులో ఎండల వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి తాగే నీళ్ళ దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో శాకాహారమే బాగుంటల్లా, మందులు వేసి పండించినటువంటి వాటి వల్ల పండ్లు కానీ కూరగాయలు కానీ రోగాలు తెస్తున్నాయి. అదే మాంసాహారం అంటే చెప్పవసరంలే, బాధలు మామూలుగా రావు, రోగాలు తక్కువగా రావు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ముందు కాపాడుకోవటం మంచిది. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి 11 ప్రదక్షిణాలు, మరి నవగ్రహాలు 9 ప్రదక్షిణాలు చేసి బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు వేయటం, మరి ఆవుకి ఏదైనా ఆహారం పెట్టడం, ఎప్పుడు కూడా మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి. దానివల్ల రోజు అభిషేకం చేసుకునే ఫలితం వస్తుంది. 3 ఆకులు కలిస్తే దళం. మారేడు దళం అంటే విడివిడి ఆకులు కాదు, 3 ఆకులు కలిసిన దళం అంటారు. అదే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం సమర్పణం. 3 జన్మల పాపాలు పోతాయిట. మరి ఆగామి సంచిత ప్రారంధాలు నువ్వు చేసింది, ఈ జన్మలో నువ్వు చేసింది, పోయిన జన్మలో నువ్వు చేసింది, నేను కన్న తల్లిదండ్రులు చేసింది, 3 రకాల పాపాలు ఈ మారేడు దళం వల్ల పోతాయిట. మహాపాపాలు మొత్తం నశించిపోతాయిట. ఈశ్వరుని పూజించడం, మారేడు గ్రహాల రోజు ఈశ్వర ఆలయంలో ఇవ్వటం, తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, శివునికి వాటికి బియ్యపు రవ్వ, పంచదార వేయటం. రాబోయే రోజుల్లో వర్షాకాలం, శివునికి వర్షాకాలం ఆహారం దొరకదు. ఇప్పుడు నువ్వేసిన రవ్వ, పంచదార తీసుకెళ్ళి, మరి చీమలు నేలలో భవనాలు కట్టుకున్నాయి, వర్షానికి తడవకుండా ఆహారం జాగ్రత్తగా పెట్టుకొని చీమలు బయటకు రాకుండా బతుకుతాయి. ఇది చాలా ఒక్కరోజు పెట్టిన ఆహారం కాదు, 1 సంవత్సరం పాటు పెట్టిన ఆహారం ఫలితం వస్తుంది. కొన్ని వేల మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు బియ్యపు రవ్వ, పంచదార మాత్రం మట్టి నాళ్ళ దగ్గర, పుట్టల దగ్గర వేయండి. ఇష్టదైవాన్ని పూజించండి. మీ నుంచి తల్లిదండ్రులకి, భార్యకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయండి. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు పంపవాకండి. వేళ పంపిన మీరు బాగుండాలనుకుంటే వాళ్ళని తిరిగి ఇంటికి తీసుకురండి. మీకు అన్ని విధాల భగవంతుడు మేలు చేస్తాడు. ఈ కుంభరాశి చాలా గొప్ప రాశి. ఎంత కష్టపెట్టినా జీవితం వృధా, మనం బతకటం దండగా అనుకున్నటువంటి జాతకం కూడా మళ్ళీ నిలబెడతాడు భగవంతుడు. ఈ కష్టాలు అనుభవం తెస్తాడు. ఇటువంటి పొరపాట్లు చేయటం వల్ల మనం ఇంత నష్టపడ్డాం. ఇక ప్రతి రూపాయి కూడా ఆచి తూచి జాగ్రత్త చేసుకుంటానికి గుణపాఠం నేర్పుతుంది ఏలినాడు శని. ఇక్కడి నుంచి ఎంత జాగ్రత్త పడితే
మీరంతా బాగా పైకొస్తారు. కుంభంలో ఉన్న శని ఎవరిని పూర్తిగా పాడు చేయడు, బాగు చేస్తాడు. అన్ని విధాలా మీకు బాగుండాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మళ్ళీ ఈసారి శనికి జపం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. జాతకం చూపించుకోండి. స్వస్తి. 2025 సంవత్సరం మే నెల 12వ రాశి మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమైంది. ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎలికట కురుచుకులలో మంచి వాసన వచ్చింది దానికి. అంటే ఎలికకి ఏంటంటే మనం తినడానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది. ఆ కుండలో ఏదో ఉందని గట్టిగా లోపల పడ్డది. ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలో పడుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ కురుచకుండలో పడ్డ ఎలిక బయటికి రాలేదు. దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలిక బయటికి రాలేదు. దాని బాధ ఎవరు తీర్చలేరు. ఈ ఏలినాడు శనిలో ద్వితీయంలో అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతాట. తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి. ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోతులో పడతాట. వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితిలో ఉంటాట. ఎవరో మనబోటి వాడు చూసి అయ్యో అందులో పడ్డాడే, చెయ్యి ఇచ్చి వాడిని పైకి దిద్దాం అనుకుంటాట. వాడు ఏం చేస్తాడు, చెయ్యి ఇవ్వగానే పైన వాడిని గోతులో లాగుతాట. గోతులో పడేస్తాడు. పడేసి అలా నీ కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడివా, నేను ఒక్కడనే ఉన్నా, నాకు తోడుగా నువ్వు కూడా ఉండు, నువ్వు నేను కలిసి పడదాం బాధ, ఒకరితోడు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తాట. ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందిట. ఎందుకంటే తినే ఆహారంలో మట్టికి అసపోస్తే ఏమవుతుంది, ఎవ్వరు తినరు. ఆ మట్టి ఎవరు పోసారో తెలుస్తుందో తెలియదు. మట్టే కాదండి, కొంతమందికి అది ఆనందం. తినే ఆహారంలో ఏం చేస్తారు, 10 మంది తినడానికి వంట చేస్తే ఆ యజమాని మీద వీడి కోపం ఉంటుంది. అన్నింటిలో కాస్త కాస్త ఉప్పేస్తాడు. ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవ్వరికి పనికి రాకుండా నేల పాలైపోతుంది. చూసా నా అంత మగవాళ్ళు లేడు, తినేదాన్ని తినకుండా చేశాడు నా తెలివితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు. అంటే ఈ జన్మశని అట్లాంటి పనికిరాని, ఎందుకు పనికిరాని పనులు చేయిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మంచి చేయడానికి ప్రవర్తించాలి. ఒక కష్ట టైంలో మనకి ఎవరైనా అపకారం చేస్తే ఇట్లాంటివి ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష తీర్చుకుందాం అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పు. మనకు బాధలు వచ్చినాయంటే పూర్వజన్మలోనో ఈ జన్మలోనో మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి. అటువంటి బాధలు వచ్చి పడటమే కాక వాడేదో చేశాడు, వాడి వల్ల నేను నష్టపడ్డాను, వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రి ఉన్నారు, ఇంట్లో ఇబ్బంది, తల్లిదండ్రులకి భార్యకు కావాల్సిన ఇవ్వలేక, పిల్లలకు చదువు చెప్పించలేక, బయట వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది. చాలా అందంగా ఉంటుంది, వీడితో బాగా మాట్లాడుతుంది, వీడు ఎమ్మడి పడుతుంది. అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటాడు, దాని ఎమ్మడి పడతాడు, దాంతో తిరుగుతూ ఉంటాడు. ఇది ఎక్కడో పెళ్ళ దగ్గర బయటపడుతుంది. చూసావా, ఇంత కష్టపడి పస్తు పడుకొని వేళకి వాడికి అన్నం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని ఎంబడబడ్డాడు. దాని మొగుడు పిల్లలు ఉన్నారు, అదేమో మొగుడు పిల్లలు వదిలిపెట్టింది, వీడేమో ఇంట్లో మొగుడు పిల్లలు వదిలాడు.
ఇద్దరు ఏకమైనారు. ఏమంటారు, సినిమాలో పాట రాశారు, ప్రేమ పక్షుల మనం ఎవరేమన్నా ఇక వినం అంటారు. ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు. ఇట్లా కొన్నాళ్ళ పాటు ఆనందంగానే ఉంటుంది. ఇది తెలిసిన తర్వాత ఏం చేస్తుంది, ఈ పెళ్ళాం ఉంటుంది, ఆమె తల్లిదండ్రులు ఉంటారు, అమ్మా నువ్వు బాధపడలేవు, పిల్లల్ని అక్కడ వదిలేసడానికి ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు. నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు, ఆమె పోయి ఇంకో పెళ్లి చేసుకుని ఉంటుంది. నీ అమ్మడబడ్డ ఆమె నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది. నీ పెళ్ళాం ఇంకో పెళ్ళి, నీకు పెళ్ళాం లేదు, నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు. ఇక చూడండి, ఈ నరకం ఇంకోటి లేదక, అంత నరకం. ఈ చేసిన పని మహాపాపం. ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు. మరి పరాయి స్త్రీ మోహంతో పెళ్ళాన్ని వదిలిపెట్టావు. ఆ పెళ్ళాం పోయి పెళ్లి చేసుకుంది, నువ్వు ఇంకో దాన్ని చేసుకుంటావు. నీ పిల్లల్ని ఆ ఉత్సాహం చూస్తుందా? చూడదు. తల్లిదండ్రులు, నీ పిల్లలు పెద్దవాళ్ళ అయ్యేంత వరకు నీ తల్లిదండ్రులు వాళ్ళని చూస్తారా? చూడండి, జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది. అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు. మరి భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి. ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకి ఒకటే భర్త, మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు. అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే, మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అపరదిష్ట చేయకుండా, అపరదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు. రెండో పెళ్లి పెళ్లి కాదు, రెండో భర్త భర్త కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు, కష్టాన్ని గుర్తుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం ఇది చాలా అవసరం. ఇట్లాంటి టైములు మళ్ళీ రావు. మరి జన్మశని చాలా బాధాకరమైంది. మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.